తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు ఇంత సంతోషంగా ఎప్పుడు లేరేమో. వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేశారన్న వార్త టీడీపీ కార్యకర్తలకు శ్రవణానందంగా వినిపించుంటుంది. వినడానికి విచిత్రంగా ఉండొచ్చు, కానీ టీడీపీ కార్యకర్తల ఆగ్రహం మిగతా వైసీపీ నేతల మీద కన్నా బాగా ఎక్కువగా కేంద్రీకృతం అయింది ఈ వల్లభనేని వంశీ మీద, అతనితో పాటు కొడాలి నాని మీద. వైసీపీ 5 ఏళ్ల పాలనలో టీడీపీ కార్యకర్తలపై ప్రభుత్వ దమనకాండ సాగుతున్న కొద్దీ వారి ఆగ్రహం ఈ ఇద్దరి మీద కేంద్రీకృతం అవుతూ వచ్చింది. జగన్ పక్షాన వకాల్తా పుచ్చుకొని జగన్ను వెనకేసుకు వస్తూ దూషణలతో బూతులతో చంద్రబాబుపై కొడాలి నాని విరుచుకుపడే విధానం చూస్తే ఎవరికైనా కోపం రాక మానదు. 5 ఏళ్లలో ఈ అరాచకం పెరుగుతూ పోయింది తప్ప తగ్గలేదు. మరో పక్కన వల్లభనేని వంశీ చంద్రబాబు సతీమణిపై లేనిపోయిన అపవాదులు వేసి టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి గురయ్యారు. నాని 5 ఏళ్ల పాటు చంద్రబాబును తిట్టి సంపాదించుకున్న టీడీపీ కార్యకర్తల ఆగ్రహాన్ని వంశీ భువనేశ్వర్ని ఒక్క మాటని సంపాదించుకున్నారు. తమ ప్రభుత్వం రాగానే మొదటి దెబ్బ పడేది ఈ ఇద్దరి మీదేనని టీడీపీ కార్యకర్తలు లెక్కలు వేసుకున్నారు. తీరా చూస్తే నెలలు గడిచిపోయాయి, కానీ చర్యలు లేవు. మధ్యలో కొడాలి నాని మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు, నోరు పారేసుకున్నారు. ఏమైందో కానీ తర్వాత తిరుమరుగయ్యారు, ప్రస్తుతం కనపట్ల. ఇదిగో ఇలాంటప్పుడు వంశీ వైపు నుంచి ఒక గట్టి దెబ్బ వచ్చి పడింది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన కేసులో ఫిర్యాదుదారు సడన్గా ప్లేట్ ఫిరాయించారు. దాడి జరిగినప్పుడు తాను అసలు అక్కడ లేనేనేనని, తనతో బలవంతంగా ఫిర్యాదు ఇప్పించారని చెబుతూ ఏకంగా కోర్టుకు వెళ్ళి ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఇది మామూలు దెబ్బ కాదు, కళ్ళు తిరిగి కింద పడే దెబ్బ. ఈ ప్లేట్ ఫిరాయించిన సత్యవర్ధన్ కరడుగట్టిన టీడీపీ కార్యకర్త కాబట్టే అతనితో పార్టీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులకు ఫిర్యాదు ఇప్పించారు. ఈ సత్యవర్ధన్ 2 నెలల క్రితం కన్నుమూసిన టీడీపీ నేత బచ్చుల అర్జునుడు అనుచరుడు. పార్టీ వర్గాల కథనం ప్రకారం వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన యార్లగడ్డ వెంకట్రావు ఇటీవల ఎన్నికల్లో గన్నవరం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత సత్యవర్ధన్కు పార్టీలో ఆదరణ తగ్గింది. చిన్నచూపు చూస్తున్నారేమో మరి. టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి ఫిరాయించిన వంశీకి ఈ లోపల టీడీపీలో ఉండే ఈ సమీకరణలన్నీ తెలుసు ఆయనకి ముందే. ఒకచోట లింకు బలహీనంగా ఉన్నదనగానే రంగంలోకి దిగారు. సత్యవర్ధన్కు 10 లక్షల రూపాయలు ఇచ్చినట్టు చెప్తున్నారు. మొత్తం మీద టీడీపీ ఏలుబడిలో పోలీసులు కళ్ళు గప్పి అధికారపక్షం కార్యాలయంలో పనిచేసే వ్యక్తిని, ఒక కార్యకర్తను లోపరుచుకోగలిగారు. అది చిన్న విషయం కాదు కదా. అయితే ఎక్కడ సెగ తగలాలో అక్కడ తగిలింది. పోలీసులు విశాఖపట్నంలో సత్యవర్ధన్ పట్టుకొచ్చి అతనితో వంశీపై ఒక ఫిర్యాదు ఇప్పించి హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు, అరెస్ట్ చేశారు. నిజానికి దీనికి ముందు ఏపీ పోలీసులు వంశీని ఎలా చూడాలో అలా చూడలేదు. ప్రాథమికంగా వంశీ ఒక క్రిమినల్, కానీ ఆయన రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లోని క్రిమినల్స్ను పోలీసులు గౌరవించడం పరిపాటే కాబట్టి వంశీని కూడా అలాగే గౌరవించారు. శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే కాకుండా శాసనసభ్యుడు కాకుండా పోయిన తర్వాత, ఆయన ఓడిపోయిన తర్వాత కూడా మొన్నటి ఎన్నికల్లో అదే గౌరవం దొరుకుతూ వచ్చింది. దానితో వంశీకి ధీమా పెరిగింది. పైగా గన్నవరం దాడి కేసులో తాత్కాలిక బెయిల్ కూడా ఉంది చేతిలో. నాకు ఎదురు లేదన్న అహంకారం విచక్షణను చంపేసింది. ఎంత అహంకారం కాకపోతే ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై, అది కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో ఫిర్యాదుదారుతోనే ప్లేట్ ఫిరాయింపు చేస్తారా? దానికి పర్యవసానాలు ఉంటాయని ఊహించలేనంత ముద్దుబుర్ర కాదు వల్లభనేని వంశీ. విచక్షణ మీద పొగరుది పై చేయింది. ఈ ఫిర్యాదుదారు గోల లేకపోతే పోలీసులు ఇప్పుడప్పుడే వంశీ జోలికి విచ్చుండేవారు కాదేమో అసలు. ఇప్పుడు అసలు కేసుకు వదిలి కొసరు కేసు వచ్చి పడింది. లేపి తన్నించుకోవడం అంటే ఇదే.